బేహద్ పరం మహాశాంతి బేహద్ పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బేహద్ శ్రేష్టమైనటువంటి ఆత్మలకు బేహద్ పరం మహానాత్మలకు మహా విశేషత కలిగినటువంటి జాగృతమైనటువంటి ఆత్మలకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 326 లైవ్ ఎపిసోడ్ స్పీచ్లో అనంతభాయ్ చెప్పినటువంటి టాపిక్ శ్రీమద్ భాగవతం పురాణంలో చక్కటి కథ. నారదుడు ద్వారా ప్రాచీన వర్హి అనేటువంటి రాజుగారికి జన్మ మొదలుకొని మృత్యు తర్వాత ఎలా ఉంటుంది, జీవాత్మ జీవన మృత్యుల యొక్క విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. జీవనం దగ్గర నుండి, జన్మ దగ్గర నుండి మృత్యు వరకు సంపూర్ణ జ్ఞానమును మనకు అందిస్తూ ఉన్నారు. జీవాత్మలందరూ పరమాత్మని యొక్క అంశయే అని అందరికీ తెలుసు. కానీ కర్మ బంధన తప్పకుండా ఉంటుంది. అందుకే ప్రాణులు కర్మ బంధనలో ఇరుక్కుపోతూ ఉంటారు. ఒక కర్మలో ఇరుక్కుపోవటం అంటే ఒక కర్మకు ఇంకొక కర్మ చేయకుండా ఆపలేకపోతూ ఉన్నారు. అలా పాపం చేసుకుంటూ ఉంటారు. అయితే పాపానికి భయపడాలి. చెడు కర్మ చెడు రిజల్ట్ని తీసుకొస్తే, మంచి కర్మ మంచి రిజల్ట్నే తీసుకొస్తూ ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఆత్మలు అందరూ కూడా ఒక రకంగా పరమాత్మని యొక్క స్వరూపాలే. కానీ మా యొక్క గుణాల్లో ఇరుక్కుపోయిన కారణం వల్ల ప్రాణము, ఇంద్రియాలు, మమత తోటి కర్మలు చేస్తూ ఉంటారు. అనేక ధర్మాల్లో ఉన్నటువంటి శుద్ధత్వాన్ని ఒప్పుకోవటంలో తప్పు లేదు. కొన్ని శూద్రమైన విషయాలను కూడా త్యజించాలి. తృష్ణ అహంకారానికి వశీభూతమైతే 10 సంవత్సరాల వరకు నానా రకాల దుఃఖాన్ని, 100 సంవత్సరాల వరకు కూడా దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఇది అనుభవించటంకు దేహంలోనే ఉండాల్సి వస్తూ ఉంటుంది. ఈ కారణం వల్లనే జీవుడు స్వయం పరమాత్మ యొక్క స్వరూపం అయినప్పటికీ కూడా దేహాభిమానం యొక్క కారణం వల్ల సాత్వికత, రాజసికము, తామసికము ఇక దానికి ఆధీనమై కర్మలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా వారు చేసేటువంటి కర్మలకు కారణము. కర్మ అనుసారంగా జీవుడికి పురుష శరీరం, స్త్రీ శరీరం, నపుంసకత, దేవతలైన, మనుషులైన, పశు, పక్షి మొదలైనటువంటి ఆత్మలన్నీ కూడా ఎత్తుతూ ఉంటారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు చేసినటువంటి కర్మలు చెడుగా ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. కానీ వారు ఏదో మంచి కర్మ చేసి ఉన్నట్లయితే మంచి డాక్టర్ సమయానికి దొరకవచ్చు. వారికి కలిగినటువంటి రోగానికి సరైన సమయంలో సరైన మందు కూడా దొరకవచ్చు. అప్పుడు వాళ్ళు వెంటనే ఫటాఫట్ కర్మల్ని క్లియర్ చేసుకుంటూ ఉంటారు. మానవ జన్మ గురించి అందుకనే ఆలోచించవద్దు. కానీ మానవుడు నిరంతరం తన గురించి, తన జన్మ గురించే కాకుండా అటు 7 తరాలు ఇటు 7 తరాల గురించి ఆలోచిస్తూ చనిపోయేంత వరకు వాళ్ళ బుద్ధి పైసలతోటే జోడించబడి ఉంటుంది. ఇక వాళ్ళు పోయిన తర్వాత కొడుకులు ఒక్క సెకండ్లో దాన్ని ఎగరగొట్టేసినా ఏమీ కష్టం అనేది పడాల్సిందే వస్తూ ఉండే. అందుకని
కర్మల ప్రతిఫలం ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. వారి యొక్క కర్మల యొక్క ప్రారంధం భూమి మరియు అంతరిక్షంలో భ్రమణ చేస్తూ ఉన్న వారు చేసినటువంటి కర్మ అనుసారంగా విభిన్నమైనటువంటి యోనులు ప్రాప్తిస్తూ ఉంటూ ఉంటాయి. సుఖము దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఏ విధంగా మానవులు తమ నెత్తి మీద బోజాను పెట్టుకుంటూ ఉంటారు. భలే ఒక భుజం మీద వారు మోయలేక రెండో భుజం మార్చుకోవచ్చు. అది కూడా నొప్పిగా ఉంటే తల మీద పెట్టుకోవచ్చు. బోజా అయితే ఎక్కడ ఉన్న బరువు బరువేగా. భుజాల మీద ఉన్న భుజం మార్చుకున్నా, తల మీద పట్టిన, తల మీద పెట్టుకున్నా, ఏ విధంగా అయినా సరే కర్మల ఖాతాతోటి అలసిపోయి తలను దించుకోవడం, తలం భారంగా ఉంచుకోవడమే జరుగుతూ ఉంటుంది. కానీ దీనితోటి వారి యొక్క బరువు ఏమీ తగ్గదుగా. తల మీద పెట్టుకున్న బరువు తగ్గదు, భుజం మార్చుకున్న బరువు తగ్గదు. అదేవిధంగా భోజాన్ని పట్టుకొని తిరగాల్సి వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మారేటువంటి సమయం అనుసారంగా మీరు మీ యొక్క మూల స్వస్వరూపంను ప్రతి ఒక్క సెకండు ఆలోచిస్తూ ఉండాలి. ఆత్మల ఆవరణలపైన ఆత్మకు వచ్చినటువంటి ఆవరణలను మనము ఆలోచించరాదు. ఒక కర్మ రెండో కర్మను తొలగించను లేదు. ఒక కర్మ ఇంకొక కర్మను కూడా తొలగించలేదు. అంటే దీని యొక్క అర్థం ఏంటి, తాత్పర్యం ఏంటి అంటే, జీవుడు ఏదైతే కర్మ చేస్తూ ఉంటారో దాని యొక్క ఫలితం తప్పకుండా అనుభవించాల్సిందే. భలే అది మోసమైనటువంటి కర్మ కానివ్వండి, మంచి కర్మ కానివ్వండి. మోసం చేసే కర్మే అనుకోండి, దాని యొక్క ఫలస్వరూపంగా దుఃఖం వస్తూ ఉంటుంది. మంచి కర్మ చేశారనుకోండి, దాని ఫలితంగా సుఖము ఆనందము అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు చేసినటువంటి లోపాలు, దోషాలు వీటిని సమాప్తం చేసుకోండి. తర్వాత అనేక జన్మలు ఏవైతే ఉన్నాయో వాటిని సమాప్తం చేసుకోగలుగుతారు. అందుకని చిత్తము బలహీనమైతే అప్పుడు అన్ని ఆవరణలు ఎక్కుతూ ఉంటాయి. భూమిపైన వచ్చిన తర్వాత ఆత్మపైన అనేక ఆవరణలు ఉన్నాయి. ఇంకా తమ యొక్క అస్తిత్వాన్ని మర్చిపోయారు. ఈ ఆవరణలు, బలహీనతలు ఇవన్నీ కూడా ఆత్మ యొక్క అస్తిత్వం అనే, జీవితం అనే పుస్తకంలోని ఉన్నటువంటి పేజీల్లో నిండిపోయినాయి. మరి మీరు ఈ యొక్క పేజీలను చింపేసుకుంటూ ఉండాలి. దీనిలో కోరికలు ఉండొచ్చు, మంచి కామనలు ఉండొచ్చు, అతి సూక్ష్మంగా ఉన్నా సరే ఇవి టెన్షన్, బాధలు కలిగిస్తూనే ఉంటాయి. సూక్ష్మ అగ్ని, సూక్ష్మ అహంకారము, సూక్ష్మ క్రోధము ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అయితే జ్ఞానం యొక్క ఆధారంతో ఎప్పుడైతే నిద్రపోతున్న ఆత్మను మేల్కొల్పుతూ ఉంటారో మీరు ఫర్ బి గ్రేడ్గా కాగలుగుతారు. లేకపోతే చిన్న మీ యొక్క యాక్షన్ కూడా మీ కోపం తీసుకొచ్చినప్పుడు మీ కోపాన్ని సమాప్తి చేయుటకు పెద్ద పెద్ద అగ్నిమాపక దళం వాళ్ళ మిషన్స్ వచ్చినా శాంతింప చేయలేవు. అందుకని మీరు ముందు మీ లోపల ఉన్నటువంటి సంస్కారాన్ని ఖతం చేసుకోండి. స్వప్నాలు కూడా ఒకవేళ అసత్యంగా వస్తూనే ఉంటాయి. ఎంతవరకైతే శారీరక స్థితి ఉంటుందో, మనసు సహితంగా ఉపాధిగా ఉంటుందో శరీరము, అప్పుడు శరీరం యొక్క స్వరూపమే మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ శరీరమే స్వప్న స్థితిలోని ఊహిస్తూ, ప్రపంచమే మిథ్య అనుకుంటూ, మనసు చిత్తంలో విషయ వాసనలను త్యజిస్తూ ఉంటే అప్పుడు ఆత్మ పైన ధ్యాస వెళ్ళిపోతుంది.
ఎంతవరకు ఇవి తొలగిపోవో అంతవరకు మీరు ఆత్మజ్ఞానం వరకు చేరుకోలేవు. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఏ రాజన్, భగవాన్ వాసుదేవుడు శ్రీనారాయణుడు సమాధానపూర్వకంగా అత్యంత ప్రీతికరమైన భక్తి యోగ ధారణ చేయమని చెప్పడం జరిగింది. జ్ఞానము మరియు వైరాగ్యం. జ్ఞానం ఎంతంత అర్థమవుతూ ఉంటుందో అంతంతగా వైరాగ్యం ప్రాప్తిస్తూ ఉంటుంది. ఏదైతే మానవులు శ్రద్ధాపూర్వకంగా భగవంతుడి యొక్క కథను రూపంలో అమృతం యొక్క అధ్యయనం చేస్తూ శ్రవణం చేస్తూ ఉంటారో ఆ కొద్ది సమయంలోనే భక్తి యోగ ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది. అందుకనే అతి సూక్ష్మంగా అయినా వీటిని తొలగించుకోవాలి. మీరు ఇప్పుడు పరివర్తన కాకపోతే మీ శక్తులు జాగృతం కావు. పెద్ద పెద్ద ఇంకా పరివర్తన ఏమి కాగలుగుతూ ఉంటారు? నీవు నీ యొక్క సంస్కారాన్ని ముందు ఖతం చేసుకోవాలి. పరివర్తన చేసుకోలేకపోతే ఎవరి యొక్క చిన్న యాక్ట్ చూసినా మీ లోపల కోపం అనేది పునః జాగృతం అవుతూ ఉంటుంది. ఇవన్నీ మీ చిత్తంలో రికార్డింగ్ అయినవి కనుక మీ జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీలోనూ రాసి ఉన్నాయి. ఒక్కొక్క పేపర్ను మీరు ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి. దాన్ని యోగం అనే శక్తి అనే రబ్బర్ తోటి తొలగించుకుంటూ ఉండాలి. అంటే దాన్ని రబ్ చేస్తూ ఉండాలి. కనుమరుగైపోతూ ఉంటుంది. అదైతే భక్తి మార్గం వరకు. మనం ఇక్కడ బేహద్దు పిల్లలం. పరమాత్మని యొక్క స్మృతితోటి దాన్ని తొలగించుకోవాలి. ఏదైతే జరిగిందో అది కూడా కళ్యాణంగానే ఉంది. డ్రామాలో ఏది జరిగినా అది కూడా కర్మానుసారంగానే జరిగింది. నేనైతే పురుషార్థి ఆత్మను 100% నాలో కోపం అనేది ఖతమైపోయింది అని సంకల్పం చేయండి. కోపాన్ని ఖతం చేసుకుంటూ ఉండండి. నేను పూర్వంలో ఉన్నట్లు ఇప్పుడు లేను, నన్ను నేను మార్చుకున్నాను అంటూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు అడగండి. ఎంత పర్సెంటేజ్ ఖతం చేసుకున్నాము? అది 2%, 5%, 100%, 101%. మీది ఆత్మలో ఎంతంత పవర్ ఉంటుందో అంతంత పర్సంటేజ్ తోటే యోగం మీరు చేయగలుగుతారు. పవర్ వస్తే అప్పుడు పవర్ అనే రబ్బర్ తోటి అన్నిటినీ కూడా తొలగించుకోగలుగుతూ ఉంటారు. అహంకారం నుండి కోపంలోకి మారుతారు. అసలు కోపం ఎందుకు వస్తుందనే ప్రశ్న వేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్స్ అయి ఉన్నాయి. మనకు ఇష్టం లేనిది ఎవరన్నా చేస్తే కోపం వస్తుంది. ఈ యొక్క మార్పును మనము స్వీకరించలేము. మనం అనుకున్నది వాళ్ళు చేయలేదు అనుకోండి, అప్పుడు మనకు కోపం అనేది వస్తూ ఉంటుంది. మనం అనుకున్నదే చెయ్యాలని ఏమి ఉంటుంది? అలా ఉండదు కదా. అందుకనే కోపం ఎందుకు వస్తుంది అని అంటే ఇది ఎవరి యొక్క పుస్తకం వారే, ఎవరి క్యారెక్టర్ని వాళ్ళే పరివర్తన చేసుకోవాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఎంత మారారు అని. మీరు నన్ను అడుగుతారు ఎంత పర్సెంటేజ్లో మీరు మార్పు వచ్చింది, ఎంత కథమైపోయింది అని. ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం ఉన్నది. ఒక్కొక్కరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్స్ అయి ఉన్నాయి. ఈ మార్పుని మనం స్వీకరించలేకపోతే కోపం వస్తూ ఉంటుంది. అంటే వారి స్వభావాన్ని మీరు స్వీకరించలేకపోతూ ఉన్నారు, అందుకనే కోపం వస్తూ ఉంటుంది. మన యొక్క ఇగ్నోర్ అంటే అజ్ఞానమే వీటన్నిటికీ కారణం. మనం కొన్ని నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. తమ సమయాన్ని ఇలాంటి వారి గురించి, ఇలాంటి వాళ్ళ మాటల గురించి వెచ్చించకూడదు. మిమ్మల్ని మీరు దాని నుండి బయటికి తీసుకొని రావాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు
అనేది అది వారి కర్మానుసారంగా లెక్కానుసారంగా చేస్తూనే ఉంటారు. వారి కర్మకు అందుకనే వదిలేయండి మీరు. మన కర్మలు మనం చేసుకుంటూ వెళ్ళాలి. చిత్తమును అహంకారమును పూర్తిగా వదిలేయాలి. దీనిలో ఉన్న రికార్డింగ్సేగా, కారణ శరీరంలో ఉన్న రికార్డింగ్సేగా, ఒక్కొక్క సెల్లో ఉన్నటువంటి రికార్డింగ్సేగా జన్మకు కారణం అయ్యేది. ఇది రబ్బర్ తోటి తొలగించాలి. అది మన బుద్ధి సంస్కారాలతోటి తొలగించుకోవాలి. ముందు ఈ జన్మ నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు పూర్వజన్మవి, తర్వాత అనేక జన్మలవి, ఇవన్నీ కూడా తొలగించుకోగలుగుతూ ఉంటారు. మీరు పురుషార్థం చేస్తూ టైంను వృధా చేయవద్దు అని అంటూ ఉన్నారు అనంతభాయ్. గివ్ ఫర్గివ్నెస్ టు అదర్స్ ఫర్ యూ ఆల్. యు ఆర్ రిలీఫ్. పురుషార్థంతో ఆత్మ నిరీక్షణ తప్పకుండా ఉండాలి. అమృతమైనటువంటి జ్ఞాన జలాన్ని స్వీకరిస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి కోపాగ్ని, ఫైర్ బీ గ్రేడ్ సమాప్తమవుతుంది. స్వభావంతో ఉత్పన్నమైనటువంటి కోరిక వికారాలను ఉత్పాదన తీసుకొస్తూ ఉంటుంది. అందుకని జీవాత్మ సర్వదా ప్రతి ఒక్క జ్ఞానం అనే అమృత సముద్రానికి చేరుకొని ప్రేమ స్వరూపంతో దాన్ని పరివర్తన చేసుకోవాలి. ఒకవేళ కర్మల ద్వారా పరమార్థం యొక్క భావాన్ని తెలుసుకోలేకపోవడం అనేది కేవలం అజ్ఞానమే. అన్ని కర్మలు కేవలం వినటంతో చేయటంతో భలే జోడించబడి ఉంటాయి అని ప్రజలైతే ఏదైతే అంటూ ఉంటారో అది వేద కేవలం చేసేది, దాంట్లో దాగబడి ఉంటూ ఉంటాయి. చాలామంది వేదాలు చదువుతూ ఉంటారు, దానిలో నిగూఢ అర్థాలు దాగబడి ఉన్నటువంటి రహస్యాలను, తాత్పర్యాలను ఎవరూ తెలుసుకోవటం లేదు. దీనిలో నీవు అనేది మహా అభిమానం యొక్క పరిచయాన్ని ఇస్తుంది. నేను నేను నీవు నీవు. కానీ అనేక పశువులను వధించి తినటం, ఇది కూడా నీవు అజ్ఞానతకు వశమవటం వల్ల జరిగిందే కదా. కేవలం కర్మయే ప్రధానంగా ఒప్పుకోవాలి. ఈశ్వరుడు నీవు కాదు అని తెలుసుకున్నప్పుడు అన్ని కర్మల యొక్క ఫలితాన్ని ఇచ్చేవాడు పరమాత్మ అని గ్రహించగలుగుతావు. నేనే భగవంతుణ్ణి, నేనే దేవుణ్ణి, అహం బ్రహ్మస్మి, అహం ఓం శివోహం అని అంటే ఇక కర్మ ఫలితాలను ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు అని నువ్వే అయితే. ఏ కర్మ చేయటంతో భగవంతుడు ప్రసన్నమవుతాడో ఆ కర్మ ప్రపంచంలో శ్రేష్టంగా ఉంటుంది. ఏ కర్మ ప్రకారంతో భగవంతుడు బుద్ధి లోపల శ్రేష్టమైనటువంటి విద్య అనేది ఉంటుందో వాళ్ళు మార్చుకోగలుగుతూ ఉంటారు. వీటన్నిటి గురించి మనం చక్కగా వర్ణన చేసుకుందాము అంటున్నారు అనంతభాయ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం ఉంటుంది కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్స్ అయి ఉంటాయి. దీన్ని మనం బయటికి తీసుకొని రావాలి. మన కారణ శరీరంలో ఉన్న రికార్డింగ్స్ అని సమాప్తం చేసుకుంటూ ఉన్నాం కదా. ఇక్కడ నారదుడు జీవనం మొదలుకొని మరణం వరకు ఎంతవరకైతే ఈ ప్రపంచంలో కోరికలు కలిగి ఉంటారో దాని యొక్క ఎక్స్ప్లెయిన్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తూ ఉన్నారు. నారదుడు
ఒక ప్రాచీనమైనటువంటి రాజుకు ఈ విధంగా చెప్తున్నారు. ఏ రాజన్, నువ్వు ప్రశ్న వేశావు కదా, దానికి నేను మీతో ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు మనసును పెట్టి చిత్తమును పెట్టి విను అంటున్నాడు. ఒక మృగము దాని వీపు పైన గూనిలాగా ఉంది. దాని ఎదురుగా అనేక జీవులు వచ్చినప్పటికీ దాన్ని చంపుకొని తినేటువంటి భయానకమైనటువంటి జంతువు ఉందనుకోండి. ఇక ఆ యొక్క మృగం తుచ్చమైన పదార్థాలతో నమిలి మింగాలి, నెమరు వెయ్యాలి అనే భ్రమణలో ఎందుకుంటుంది? కానీ అది ఎప్పుడూ కూడా పూలను, గడ్డిని, చెట్లను, చామల్ని నమలాలి, నెమరు వెయ్యాలి అనే ఆసక్తి కలిగి ఉంటుంది. నీవు చెప్తూ ఉన్నావు, రాజుగారు నారదుని అడుగుతున్నాడు ఆ మృగం ఎవరు అని, ఎక్కడ ఉంది అని. అందరికీ భయం కలిగించే విధంగా ఇది లేదు, దీని గురించి నాకు చెప్పు అని అన్నాడు. అప్పుడు రాజుగారికి నారదుడు చెప్తూ ఉన్నాడు, నీవే ఆ మృగానివి. ప్రాచీనటువంటి రాజులు కాబట్టి అటు ఇటు దేహంతో చూస్తూ ఉన్నావు. అటు ఇటు ఎందుకు చూస్తున్నావు? ఆ మృగం ఎక్కడుందో నేను వెతుకుతున్నాను రాజు అంటే, దాన్ని వృత్తాంతం విను అని చెప్తూ నారదుడు అంటూ ఉన్నాడు, ఏ రాజా, ఆ మృగం నేను నీకు ఎవరో చెప్తాను. ఆ మృగం నీవే. రస సహితమైన స్త్రీల ద్వారా స్త్రీలను ఇంట్లోనే వాటికగా తయారు చేసుకుని పూల యొక్క సుగంధం సమానంగా తుచ్చమైన సుఖాన్ని వారి లోపల నుంచి నువ్వు వెతుకుతూ ఉన్నావు. స్త్రీల యొక్క మధుర వాణి అంటూ చెవులు రిక్కరించి లాలచత్వంతో వింటూ ఉన్నావు. తమ యొక్క ఆయువును హరింపచేస్తూ ఉన్నప్పటికీ కూడా, అనగా ఇప్పుడు మనం పుట్టినరోజు అని అంటాము, అది 1 సంవత్సరం యొక్క ఆయుష్ మనకి తగ్గిస్తుందన్న సంగతి ఏ విధంగా జీవుడు తెలుసుకోవడం, ఈ కోరికలు ఒక్కోటి అనేటప్పటికీ మన యొక్క ఆత్మశక్తిని ఖతం చేస్తూ ఉంటుంది. ఇక పరీక్షా రూపంలో కాలుడు అనేటువంటి వ్యాధి మృత్యు రూపంలో వస్తూ ఉంటే మీరు దీంట్లో బందీకృతమై దీనిలోనే తత్పరులై ఉంటూ ఉన్నారు. కాలుడు అనేటువంటి వాడు భిన్న భిన్న హృదయాలు కలిగిన జీవాత్మలను చూస్తూ మృత్యు వాత పడేయటానికి ఎవరికి యోగ్యత ఉంది అని తెలుసుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూసినట్లయితే అందరూ సమానమైన యోగ్యత కలిగిన వాళ్ళే. మిమ్మల్ని మీరు ఆ మృగ సమానంగా ఆలోచనలు, వృత్తులను ఆపేసుకోవాలి. ఇంద్రియాల్లో విషయ వాసనలను తొలగించుకొని గృహస్థ ఆశ్రమాన్ని కూడా త్యాగం చేసి భగవంత్ నామాన్ని స్మరణ చేస్తూ ఉంటే ప్రసన్నంగా కాగలుగుతారు అని చెప్తూ ఉన్నాడు.
నారదుడి యొక్క ఈ మాటలు విన్న తరువాత ఆ రాజుగారు, హే మునివర్య, నీ కథనంలో నేను విన్నయి మన్నం చేసుకుంటూ ఉన్నాను. ఈ జ్ఞానంతో నా అధ్యయనం పూర్తయింది అని నేను అనుకోవటం లేదు. అయితే నువ్వు చెప్పినవన్నీ కూడా నాకు విద్య నేర్పిన ఉపాధ్యాయుడికి కూడా తెలివి అనుకోండి. నేనెట్టా గ్రహిస్తాను? నాకు ఈ జ్ఞానం చాలా అవసరం. మీరు నా ఉపాధ్యాయులుగా అయ్యి నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి నా సందేహాలను నివృత్తి చెయ్యండి. నేను ఈశ్వరుణ్ణా లేకపోతే కానా? ఇవన్నీ కూడా సందేహాలు ఉన్నాయి. దయచేసి నాకు ఈ సందేహాలను నివృత్తి చెయ్యండి అని అడిగాడు. నాకు ఒక సందేహం ఉన్నది, దాన్ని నివృత్తి చెయ్యండి. జీవుడు ఏదైతే కర్మ చేస్తూ ఉంటాడో దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే, అనుభవిస్తాడు అని చెప్తూ ఉన్నారు. కానీ ఎలా అవుతుంది ఇది? కర్మ శరీరంతో చేస్తూ ఉంటే ఆ శరీరం వదిలేసిన తర్వాత వేరే శరీరంలో పారలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ కర్మ ఫలాలను ఇంకో శరీరం అనుభవిస్తుంది. కానీ ఈ పంచతత్వాల దేహముతోటి చేసిన కర్మలు ఈ పంచతత్వాలు అనుభవించటం లేదుగా. కర్మకు సంబంధం శరీరంతో ఉండకుండా జీవాత్మతోటి ఉంటుంది అంటున్నారు. ఈ విషయం నాకు అర్థం కాలేదు, దయచేసి నాకు దీని గురించి వివరంగా చెప్పండి అని అన్నాడు. మంచిదే, ఇది నీ యొక్క అతిరిక్తమైనటువంటి ఒక సందేహం కూడా. ఎప్పుడైతే మానవులు వేద సహితంగా కర్మలు చేస్తూ ఉంటారో వారి యొక్క పరోక్షమైనటువంటి కర్మ ఎలా ప్రకాశితమవుతుంది, వికసిస్తుంది అంటే ఏ విధంగా అగ్నిహోత్రం అయినటువంటి కర్మ ఏ సమయంలో చేస్తూ ఉంటారో అప్పుడు ఆ కర్మను ఉద్దేశంగా తీసుకోవాలి. మూల స్వరూపం, ఆత్మ యొక్క మూల స్వరూపం, అతి సూక్ష్మ స్వరూపం, మూల స్థానం గురించి తెలుసుకోవాలి. ఇది తెలుసుకోలేని కారణం వల్లనే దుఃఖపడుతూ ఉంటారు. అందుకనప్పుడు నారదుడు అంటూ ఉంటాడు, హే రాజా, స్థూల శరీరం కర్మ చేయటానికి నిమిత్తం, భోగించడానికి నిమిత్తం కాదు. కానీ మనోశరీరము ముఖ్యమైనది. ఈ కారణం వల్లనే అంతఃకరణ స్థూల శరీరము నష్టం ఎప్పటికీ కాదు. అంటే స్థూల శరీరం నష్టం కాదు అంటే కనిపించే ఆకార రూపం మారుతుంది. స్థూల తత్వాలు కలిగినటువంటి సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఎప్పుడూ ఉంటుంది అనే ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది అంటున్నారు అనంతుభాయ్. స్థూల శరీరం కర్మ చేయుటకు ఉపాధి. ఈ కారణం వల్ల అంతఃకరణ స్థూల శరీరంతో పాటు నష్టం కాదు. ఈ కారణం వల్లనే రెండో స్థూల శరీరం లభిస్తూ ఉంటుంది. అప్పుడు అంతఃకరణ కూడా తయారై ఉంటుంది. ఈ కారణం వల్లనే వాళ్ళు ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలు వచ్చే జన్మలో అనుభవిస్తారు అని. ఎవరైతే కర్త వాళ్ళే భోక్త కూడా, అనగా ఎవరైతే చేస్తారో వాళ్ళే అనుభవిస్తారు అనేది కరెక్టు. దీన్ని ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ తెలుసుకోండి. అంటే ఇప్పుడు చూడండి, స్వప్న అవస్థలో స్వప్నాలను చూస్తూ ఉంటారు. జాగృత అవస్థలో స్థూల శరీరంలో జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అక్కడ స్థూల శరీరం యొక్క అభిమానం నష్టమవుతుంది. స్వప్నావస్థలో స్థూల శరీరం యొక్క అభిమానం నష్టమవుతుంది, అంటే నశిస్తుంది, అది ఉండదు. మరి అన్ని రకాల శరీరాల్లో కూడా అదే అంతఃకరణ అనేక రకాల విషయాలను భోగిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే సిద్ధాంత అనుసారంగా స్వప్న అవస్థ మరియు జాగృత అవస్థ యొక్క
అంతఃకరణ మూల రూపంలో ఒకటే ఉంటుంది. మానవుడు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మానవుడు ఎప్పుడైతే తెలుసుకుంటారో, చనిపోయిన తర్వాత కూడా ఈ స్థూల శరీరం నశించి వెళ్ళిపోయినా శరీరంతో పాటు రెండో శరీరం ఉంటుందని గ్రహించగలరు. అంటే ఒక శరీరం ఇంకో శరీరంగా మారిపోతుంది. దీనికి కారణం ఎవరు చెప్పలేరు. ఏ సమయంలో తమ యొక్క శరీరమే ఇది నాది కాదు పరాయిది అని అనుకుంటూ కర్మ చేస్తూ ఉంటారో, అది చిత్త వృత్తులను ఉపస్థితమై చేసే కర్మలు కొన్ని ఉంటాయి. ఆ కర్మలకు అనుభవించే సమయము ఇంకోటి ఉంటుంది. ఈ కారణం వల్లనే ఫస్ట్ జన్మలో చేసినటువంటి కర్మలు నశించవు. ఏ విధంగా మనం స్వప్నంలో ఒక సంఘటనను చూస్తూ ఉంటాం, వస్తువులను పదార్థాలను చూస్తూ ఉంటాం. అవి జాగృత అవస్థలో ఉండవు. చూడటంలో స్వప్నం లోపల దృశ్య రూపంగా కనపడుతూ ఉంటుంది. అయితే ఇది పూర్వ జన్మలో ఏమన్నా చూస్తూ ఉన్నామా? కొన్ని సంబంధ సంపర్కంలో వచ్చినప్పుడు పోయిన జన్మలో ఎవరినైనా చూసామా అనేది ఆలోచిస్తూ ఉంటే మనసు యొక్క చిత్త వృత్తులు పూర్వ జన్మలో అవి అని కూడా నిర్ణయిస్తూ ఉంటుంది. ఇది ఉత్తమమైనది, ఇది మధ్యమైనది, ఇది కనిష్టమైనది నిర్ణయించుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనసు సంబంధించినటువంటి విషయము అనుభవం చేయిస్తూ ఉంటుంది. మరి అంత క్రితం జన్మలో ఎలాంటి దేహం లభించిందో, జ్ఞానం అర్థం చేశామో, ధారణ చేశామో, దీని అనుసారంగా మనకు ఎంత నికృష్టమైనటువంటి శరీరం లభించిందా అని వెరిఫికేషన్ చేసుకుంటే అవగాహన అవుతూ ఉంటుంది. ఎవరైతే ఉదారమైన మనసు కలిగిన వాళ్ళు తమ యొక్క ఉదారత కారణం వల్ల తమ పూర్వ జన్మల యొక్క ఉదారత కూడా ఇక్కడ ప్రకటితం అవుతూ ఉంటుంది. ఈ జన్మలో ఉదారతే భవిష్యత్తులో కూడా ఉదారతను స్వప్నం రూపంలో ప్రతీతం కావచ్చు. ఈ విషయంలో ఒక డౌట్ ఉంటుంది అందరికీ. స్వప్నంలో ఎప్పుడూ చూడని దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. ఇవి ఈ ప్రపంచంలో, ఈ లోకంలో అసంభవం అని తెలుసు. మరి అయినప్పటికీ కూడా తారా గణాలతోటి వాటి యొక్క మాధ్యమంతో స్వప్నంలోకి చేరుకుంటాం. పర్వత యొక్క శిఖరాగ్రంలోకి చేరుకోనవచ్చు. ఇది అసంభవమే, కానీ స్వప్నంలో సంభవమే అవుతుంది. స్పష్టంగా మనకు గోచరం అవుతూ ఉంటుంది. ఈ విధంగా తేడా ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. జాగృత అవస్థలో అన్నీ తెలుసుకోగలుగుతూ ఉంటాం. సముద్రం యొక్క తారాగణ్, పర్వతం యొక్క శిఖరాగ్రము మొదలైన దేశాలు, స్థానాన్ని, ప్రదేశాలను ఏదైతే చూశారో అది మనసులోని భావనే తయారయ్యే ఉన్నాయి. మీ యొక్క మనసు లోపల దాని గురించి ఎప్పుడైనా చింతన చేసినా, టీవీలో చూసినా, ఎవరి చేత విన్నా, పుస్తకాలు చదువుకున్నా మీకు అది దృష్టి గోచరం అవుతూ ఉంటుంది. ఈ యొక్క దోషము నిద్ర లోపల ఉన్న కారణమైనటువంటి మనసు, మనోమయ శరీరము, వృత్తి యొక్క ప్రతి ఒక్క కణంలో ఉండిపోతుంది. అప్పుడప్పుడు స్వప్నంలో అలాగా మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి. దీనికి దరిద్రుడైన మానవుడు, రాజా అయినా, గొప్ప ధనవంతుడు అయినా కూడా సమానమే. అంటే జీవాత్మ మనసులో
అన్ని ఇంద్రియాలకు సంబంధించిన విషయం వచ్చేస్తుంది అంటే కారణమైనటువంటి శరీరము, మనసు అన్ని విషయాలతోటి వికారాలని ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. ఈ కారణంతో దరిద్ర పురుషుడైనా సరే, స్వప్నంలో రాజు అయినా సరే, అందరికీ ఈ విధంగా స్వప్న కళలు రావటం సంభవమే. కానీ ఏ మనిషి అయితే భగవంతుణ్ణి తమ యొక్క మనోనేత్రాలతోటి, బుద్ధితోటి, మనోమయ శరీరంతో నిరంతరం కనెక్షన్ జోడిస్తూ ఉంటారో వారు ఒకే ఒక్కసారిగా జగత్తు మొత్తం కూడా ప్రత్యక్షం చేసి చూపించగలరు. కాబట్టి ఈ విషయాన్ని మనము తెలుసుకున్న కొద్దీ మనకి ఇంకా అవగాహన అవుతూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते.